ముందుగా వీటీ న్యూస్కి స్వాగతం. మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామంటే మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకద్ర మండల్ మధ్యలో మన్యంకొండ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర డబల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. డబల్ బెడ్రూమ్లు కట్టి ఇంకా ఎవ్వరికి ఇస్తలేరు. ఎందుకంటే అది మామూలుగా కాదు, మన దానికి పెయింట్ వేసి సున్నాలు వేసి దాన్ని క్లాస్గా వేసి ఇప్పుడు అదర్ నుంచి వేరే పార్టీస్ ఉంటాయి కదా, అది మందు పార్టీసు ఇంకా వేరే కపుల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అద్దాలు వలకొట్టడం అయినా సరే, మన దావతులు చేసుకోవడం అయినా సరే డబల్ బెడ్రూమ్లో ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ పేద ప్రజలకు ఇది తొందరగా శాంక్షన్ చేసి అయినా సరే పేద ప్రజలకు ఇంతవరకు ఇస్తలేరు. ఒకసారి లోపలికి పోయి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఫస్ట్ మనం దాన్ని అట్లేద్దాం. చూడండి, ఇక్కడ చూపెట్ట అద్దం వలగొట్టిరు. ఏమనుకోవాలి కరండి. అబ్బా మనం ఇట్లా ఎంట్రీ అవుతున్నామో అయితలేమో దొర బయటికి వెళ్ళిండి. అబ్బా దొర బయటికి వెళ్ళింది. మనం ఇట్లా ఎంట్రీ అవుతున్నామో అయితలేమో దొర బయటికి వెళ్ళి ఎంత క్లాస్గా కట్టిరు అంటే మిత్రులారా, రియల్గా చెప్తున్నా, ఎంత క్లాస్గా కట్టిరు అంటే ఇది అంత క్లాస్గా కట్టిరు. మరి ఇక్కడ దగ్గర నేను డబల్ బెడ్రూమ్లో కాడికి వచ్చింది అయితే 2 సార్లు డబల్ బెడ్రూమ్ల గురించి తిరిగిన. ఈ డబల్ బెడ్రూమ్స్ అయితే చాలా క్లాస్గా కట్టిరు. డబల్ బెడ్రూమ్స్ అయితే పైకి కూడా పోయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇది డబల్ బెడ్రూమ్లు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అంటే పేద ప్రజలు, రియల్గా చెప్తున్నా, పేద ప్రజలు ఇండ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. పేద ప్రజలు అనేది ఈ డబల్ బెడ్రూమ్లు ఏమో లాడ్జీలకైనా సరే బార్లకైనా సరే ఉపయోగించుకుంటున్నారు. చూపెట్టారు ఒకసారి, చూపెట్టండి. సిగరెట్లు తాగడమైనా సరే, గుట్కాలు తాగడమైనా సరే, మందు తాగడమైనా సరే ఈ డబల్ బెడ్రూమ్లో యూజ్ చేసుకుంటున్నారు. కానీ గ్రామాలకు తిరిగితే తెలుస్తుంది మిత్రులారా. ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గ్రామాలకు తిరిగితే ఇండ్లు లేక ఎంత అవస్థలు పడుతున్నారో, గుడిసెలలో బతుకుంటా ఉంటున్నారు. ఈ డబల్ బెడ్రూమ్ మా సొంతలకు పేదవాళ్ళకే కట్టించారు కదా మీరు. మళ్ళీ ఈ డబల్ బెడ్రూమ్లు ఎందుకు తొందరగా శాంక్షన్ చేస్తలేదు? సరే కంప్లీట్ అయింది, ఓకే రైట్, కంప్లీట్ అయింది, ఇట్స్ ఓకే. బట్ ఎందుకు ఈ డబల్ బెడ్రూమ్లు ఇంతవరకు శాంక్షన్ చేసి పేద ప్రజలకు ఇస్తలేరు మీరు? ఇంకా మహబూబ్ నగర్ డిస్టిక్లో నాకు నిన్న తెలిసిన రీసెంట్ ఏంటంటే మహబూబ్ నగర్ డిస్టిక్లో డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి మిత్రులారా. డబల్ బెడ్రూమ్లకు కొన్ని దగ్గరకు వచ్చిర్రు. కానీ అక్కడ ఆ డబల్ బెడ్రూమ్లో నాకు ఏమని తెలిసిందంటే ఆ డబల్ బెడ్రూమ్లలో కిరాయికి ఉంటున్నారని తెలిసింది. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ మాసం పేదవర్గాల కోసమే ఇచ్చిరు కదా, కిరాయికి ఉంటున్నారని మాకు చెప్పిర్రు. అక్కడ కూడా రేపు పోయే ప్రయత్నం మేము చేస్తాము. దాన్ని ఒకసారి బాగా గమనించండి మిత్రులారా. ఒక ధర పోతే ఇంకో ధర వస్తున్నాడు. కానీ మా పేద ప్రజలను ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు ఏ ఒక్క నాయకుడు లేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 10 సంవత్సరాల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు మా పేద ప్రజల కోసం అనేది ఏమి చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఇది తొందరగా శాంక్షన్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం మిత్రులారా. ఏ విధంగా ఉందంటే మిత్రులారా, దయచేసి బాగా గమనించండి మీరు. ఇండ్లు లేక పేద వర్గాలు ఎంత గుడిసెలులా బతుకుతున్నారు. రియల్గా చెప్పాలంటే గుడిసెలులా బతుకుతున్నారు ఇండ్లు లేక. ఆ వానకాలం వస్తే వర్షాలు కుడిచి ఆ ఇండ్లు కూలిపోవడం జరుగుతున్నది. ఈ డబల్ బెడ్రూమ్లు రియల్గా ఎంత క్లాసుగా ఉన్నాయంటే ఈ డబల్ బెడ్రూమ్లు అంత క్లాసుగా ఉన్నాయి ఈ డబల్ బెడ్రూమ్లు. కానీ మీరు తొందరగా శాంక్షన్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేమైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. రియల్గా దయచేసి ఈ డబల్ బెడ్రూమ్లు తొందరగా శాంక్షన్ చేసి ఖాళీగా పెట్టకుండా ఇండ్లు లేని వాళ్ళకు, పేద వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం మిత్రులారా మేము.